ఈ రోజు ఒకసారి బాధేస్తుంది. మొన్నే నేను చూశాను, పేపర్లో చూస్తే నాకు వచ్చిన సమాచారం చూస్తే గుర్రంకొండ చిత్తూరు జిల్లా ఒక అతను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని బలవంతం చేస్తే తల్లిదండ్రులు ఆ అమ్మాయికి వేరే పెళ్లి నిశ్చయిస్తే తెల్లవారుజామున పోయి నాటకాలాడి ఆ అమ్మాయిని మభ్యపెట్టి కడాన ఎనలేదన్న ఉద్దేశంతో ఏదో ఒకటి పెట్టుకొని ఆ అమ్మాయిని పొడి చేసే పరిస్థితికి వచ్చాడు. చావు బ్రతుకులపైన హాస్పిటల్లో చేరే పరిస్థితి వచ్చింది. నాటకాలాడే పరిస్థితికి వచ్చాడు. ఏదో విషయం తాగినట్టు ఏదో ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి మభ్యపెట్టడానికి ప్రయత్నం చేశాడు. ఏమనాలో నాకైతే అర్థం కాదు. మొన్నే నేను చూశాను, గుంటూరులో ఒక దుర్మార్గుడు 2 సార్లు ఆడవాళ్లపైన అత్యాచారం చేస్తే జైలుకు పోయాడు. మళ్లీ జైలు నుంచి వస్తానే మళ్ళా అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు. వాడిని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇంకొక అతను నేను చూశాను, 6 సంవత్సరాల అమ్మాయిని 75 సంవత్సరాల వయసుండే వ్యక్తి అత్యాచారం చేసే పరిస్థితికి వచ్చాడు, మానభంగం చేసే పరిస్థితికి వచ్చాడు. వీళ్ళు మనుషులనల్లా మానవ మృగాలనల్లా వీళ్ళని ఏ విధంగా ట్రీట్ చేయాలని అడుగుతున్నా. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం నేరస్తుల పట్ల కఠినంగా ఉంటాం, గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే విధంగా ఉంటాం. వీళ్ళ మైండ్స్ అన్ని ఖరాబ్ అయిపోయినాయి. నేరాలు చేసి ఘోరాలు చేసి అకృత్యాలు చేసి మళ్ళా తప్పించుకుంటామనో 2 రోజులే కదా జైలు, మళ్ళా బయట వస్తామనుకుంటున్నారు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ప్రభుత్వం 0 టాలరెన్స్. ఎవడైనా సరే ఆడబిడ్డల జోలుకొచ్చినా ఈ గడ్డ పైన నేరాలు చేయాలనుకున్నా అలాంటి వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టం, ప్రజాహితం కోసం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటి జరిగినప్పుడు అనిపిస్తుంది, ఏం చేయాలనో మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. గంజాయి విపరీతంగా పెరిగింది, డ్రగ్స్ పెరిగాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక విధంగా గంజాయి పైన యుద్ధమే చేస్తున్నాం. డేగా కన్నులు పెట్టాం. ఎవడైనా సరే గంజాయి తాగినా గంజాయి ఉత్పత్తి చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉపేక్షించదు. అదే మరి డ్రగ్స్ కూడా మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మన పిల్లలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు మీరందరూ ఇంట్లో చేసినప్పుడే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్కన ఈ కార్యక్రమాలు చేస్తూనే ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు మనం ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం అనేక కార్యక్రమాలతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ నేను చూసినప్పుడు ఇప్పుడే మిత్రులందరూ మాట్లాడారు, చాలా విషయాలు కూడా చెప్పారు. ఈరోజు నెలవారీగా 12 నెలలు 12 థీములు తీసుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఫోకస్ ఏరియా తీసుకుని ప్రత్యేక థీమ్తో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ముందుకు పోతున్నాం. ఈ నెల అయితే రిసోర్సెస్ క్యాప్టెన్తో ఈరోజు అవగాహన కల్పించడానికి ముందుకొచ్చాం. వ్యర్థాల నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం పెంచడం, నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను తగ్గించడం, పర్యావరణం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం, మాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన చేయడం, ఇలాంటి అనేక లక్ష్యాలు పెట్టుకుని మొట్టమొదటిసారిగా చెత్త అంతా తీసుకొస్తే పొడి చెత్త అదే మరి తడి చెత్త వేరువేరుగా చేసి ఒక మెషిన్ కూడా తీసుకొచ్చాం. ఇంత మునుపు దీన్ని వేరువేరుగా చేయలేక చాలా అవస్థలు వచ్చి ఎక్కడికక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త అంతా పేరుకుపోయే పరిస్థితి వచ్చింది. ఈ రోజటి నుంచి ఒకటే ఆదేశాలు ఇచ్చాం, కందుకూరులో ఆ మెషిన్ పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో 25 మెట్రిక్ టన్నులు చెత్త ఇక్కడ తయారైతే ఆ రోజే కలెక్ట్ చేసి పూర్తిగా సెగ్రిగేషన్ చేసి రీసైక్లింగ్ పంపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే నెల నెల నేను అధికార యంత్రాంగానికి నిర్దిష్టమైన టార్గెట్లు ఇస్తున్నాను. ఏం చేశారో మళ్లీ సమీక్ష చేస్తున్నాం.
5 సంవత్సరాలుగా చాలా వరకు నిర్లక్ష్యం జరిగితే ఆ నిర్లక్ష్యాన్ని తొలగించి వేగాన్ని పెంచే పరిస్థితి తీసుకొచ్చాం. 48 కోట్లతో 40,000 వ్యక్తిగత మరుగుదొడ్లు పోయిన నెలకు ఈ నెలకు నిర్మాణం చేశాం. 55 కోట్ల విలువైన 1650 కొత్త కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కానీ కమ్యూనిటీ పబ్లిక్ టాయిలెట్స్ కానీ మంజూరు చేశాం. 30 కోట్లతో 1000 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్లు కట్టినటిని వినియోగాన్ని తీసుకొచ్చాం. ఈరోజు మీరు చూస్తే దగ్గర 85 లక్షల మెట్రిక్ టన్నులు టౌన్స్ లో చెత్త పేరకపోయింది. దీంట్లో దగ్గర మొత్తం తీసిన తర్వాత ఇంకా 49 అంటే 36 లక్షల మెట్రిక్ టన్నులు ఇప్పటికే తీయగలిగాం. నారాయణ గారికి ఒకటే టార్గెట్ ఇచ్చాను. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 2వ తారీఖున ఈ సంవత్సరం గాంధీ జయంతి రోజున 100% ఏ టౌన్ లో కూడా చెత్త లేకుండా లెగసీ చెత్త తీసే బాధ్యత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్పాను. అంటే ఒక ప్రభుత్వాన్ని మీరు చూస్తే ఆ రోజు మేము చెత్త ప్రభుత్వాన్ని విమర్శించాం కానీ 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త పేరకపోయే పరిస్థితి వచ్చింది. చెత్త మీద పనిచేశారు. ఈ రోజు నేను ఒకటే చెప్పాను, అదే చెత్తను సంపదగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించే మార్గానికి దోహదం చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే వ్యక్తిగత గృహ నిర్మాణం ద్వారా ఇప్పుడే మీరు చూశారు, మచిలీపట్నం నుంచి ఒక మాజీ టీచర్గా పనిచేసిన వ్యక్తి టెర్రాస్ గార్డెన్లో ఎక్కడికక్కడ కూరగాయలు పండించుకొని ఆరోగ్యవంతంగా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. దీన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఇంకో పక్కన నెల్లూరులో దగ్గర 10 మెగావాట్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి 330 కోట్ల రూపాయలతో 620 మెట్రిక్ టన్నుల చెత్తను పూర్తిగా తొలగించే బాధ్యత తీసుకుంటాం. అది కూడా వీలైన తొందరలో పూర్తి అవుతుంది. ఇంకో పక్కన రాజమహేంద్రవరంలో 12 మెగావాట్ల కోసం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ని 340 కోట్లతో నిర్మాణం చేస్తున్నాం. 640 కోట్ల రూపాయలు 640 టన్నుల వ్యర్థాలని వినియోగించే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క ఈరోజు చూశాను, ఇంకొడు గుంతలు కూడా ఎక్కడికక్కడ లేకపోతే అవన్నీ ఇచ్చారు. 60 కోట్లతో నరేగాలో ఈ పనులు చేస్తున్నారు. కమ్యూనిటీ సోక్ పిట్స్ కింద 40 కోట్లతో ఇచ్చారు. తొందరలోనే 300 గ్రామాలు ఓడిఎస్ ప్లస్ గా డిక్లేర్ చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూస్తే ఈరోజు రాష్ట్రంలో 29% గ్రీన్ కవర్ ఉంది. అంటే అడవుల్లో ఉండే పచ్చదనం, అదే మరి గ్రామాల్లో ఉండే చెట్లు కానీ హార్టికల్చర్ వల్ల 29% వచ్చింది. దీన్ని 50% చేయాలనుకుంటున్నాం. ఇది జరిగితే చాలా వరకు ఆక్సిజన్ లెవెల్ పెరుగుతాయి, కార్బన్ డయాక్సైడ్ తగ్గుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.